అసలు మళ్ళీ మనకు ప్రభాస్ డార్లింగ్ లుక్లో కనబడతాడా కనబడా అసలు ఇది పాసిబుల్ అవుతుందా వచ్చే మూవీస్లన్నా ఇది తెలుసుకున్నాడు ఫస్ట్ మీరు రెండు అర్థం చేసుకోవాలి. దీన్ని రెండు కేటగిరీలు అర్థం చేసినా మీకు అర్థం కావాలని ఈజీగా. ఫస్ట్ కేటగిరీ బాహుబలి స్టార్డం. బాహుబలి స్టార్డం వచ్చిన తర్వాత ప్రభాస్ అన్న సినిమాలు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఆర్ యాక్షన్. ఎందుకంటే మేకర్స్ కూడా యాక్షన్ సినిమా తీస్తే బడ్జెట్ రికవర్ అవుతుంది కదా. ఎందుకంటే ప్రభాస్ సినిమాలన్నీ 500 crores 600 crores పెడతాం. ఆ రికవరీ కావాలంటే మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ యాక్షన్ వైలెంట్ ఉంటాయి. ఎందుకంటే అందరికీ యాక్షన్ ఫిలిమ్స్ అంతా చూడాలి. ఎందుకంటే బడ్జెట్ ఫ్లాప్ అయిన ఒక్క మూవీ వీకెండ్లో రికవర్ అవుతుంది అంటే ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ పేరుతో ఎన్కాష్ చేయాలని ఇట్లా చెప్తాను. సెకండ్ కేటగిరీకి వస్తే ప్రభాస్ ఐడియాలజీ అబౌట్ హిస్ మూవీస్. ఎందుకంటే ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత నుంచి చూస్తే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ప్రతి ఒక్క జోనరా డిఫరెన్స్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపెట్టాలనుకుంటాను ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే వచ్చే ప్రేక్షకులైన ప్రభాస్ని అంటే ఒక కొత్త యాంగిల్లో చూపెట్టాలని ప్రభాస్ తపన పడతాడు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సాహోలా ఒక దొంగలకి చూపెడతాడు, రాధేశ్యామ్లా ఒక లవర్ బాయ్, నెక్స్ట్ ఆదిపురుష్లా ఒక రాముడు గెటప్. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క జోనరాకి డిఫరెంట్. సలార్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మోస్ట్ వైలెంట్ పర్సన్, కలికి అయితే సెల్ఫిష్ గాయ్. అంటే మీరు ఇది చూసినట్లయితే ప్రభాస్ ఐడియాలజీ మీకు ఇన్ని అర్థం కావాలి. ప్రభాస్ అన్న మనకి ప్రతి ఒక్క సినిమాకి కొత్తదనం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వచ్చే సినిమాలు కూడా ఇప్పుడు అన్ని డిఫరెంట్ జోనర్స్, ఒక్క సినిమా కూడా లింక్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి కావాలంటే స్పిరిట్లో అయినా సలార్లో అయినా. ఎందుకంటే అది సెకండ్ పార్ట్కి కంటిన్యూ అయినాయి కొన్ని ఉన్నాయి, కొత్త ఫ్రెష్ ఫీల్తో కొన్ని ఉన్నాయి. కానీ ఏ జోనర్ మాత్రం వచ్చిందే ప్రభాస్ అన్న తీర్తలేడు. ఇది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అందుకే మనకి వింటేజ్ డార్లింగ్ కనబడతలేడు. మళ్ళీ మనం వింటేజ్ డార్లింగ్ కనబడడా ఇది పాసిబుల్ అవుతుందా కాదా ఇప్పుడు తెలుసుకోండి. అంటే ఇది పాసిబుల్ అవుతుందా కాదా అంటే కంపల్సరీ పాసిబుల్ అవుతుంది వచ్చే 3 సంవత్సరాలల్లా. ఎందుకంటే మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి రాజసాబ్ లేకపోతే ఫౌజీ. రాజసాబ్ గురించి మాట్లాడదాం ఎందుకంటే వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి. దానిలో 3 ప్లాట్ ఏంటంటే హర్రర్, రొమాంటిక్, కామెడీ. అలా రొమాంటిక్ అని ఉన్నది చూడు. మరి దాంట్లో ఏమైనా మారుతుంది మన కోసం ప్రభాస్ని వింటేజ్ డార్లింగ్లకి చూపెడతాని ప్రచారం అవుతుంది. మరి అదే డార్లింగ్ అంటారు వింటేజ్ డార్లింగ్ మీరు చూపెడతాని హీరోయిన్స్తో డ్యాన్స్ అన్న లవ్ స్టోరీ అన్న. మరి దాంట్లో పాసిబుల్ అవుతుందో కాదో. ఒకవేళ కాకపోయినా నెక్స్ట్ ఫౌజీ మూవీలో కంపల్సరీ మనం వింటేజ్ డార్లింగ్ని చూస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నది సీతారామ డైరెక్ట్. ఎందుకంటే సీతారామ సినిమాని దుర్గా సల్మాన్ని ఒక లవర్ బాయ్లో ఒక ఆర్మీ పర్సన్ తీరు ఆ ఫ్రెష్ వీల్ మనకు చూపెట్టింది కదా. జస్ట్ ఆ లెటర్స్తోనే లవ్ స్టోరీ ఎంత నడిపించిందంటే ఆ సినిమాకి మనం అందరం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ క్యారెక్టర్ మనకి వెళ్ళిపోతాం. అది ఇంకా అదే మన స్టోరీ లెక్క ఉన్నది, కొత్త తరముని లెక్క ఉన్నది కదా అని. ఆ డైరెక్టర్ మన అన్నతో ఫౌజీ మూవీ తీస్తా అంటే ఆ ప్లాట్ కూడా లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఆడు. అంటే సిమిలారిటీస్ ఉంటాయి ఆడు సీతారామ అనుకున్న దీన్ని. ఎందుకంటే ఇది ఇంకా 1950లో బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఒక లవర్ అండ్ ఆర్మీ పర్సన్ తీరు. మరి ఒకేలా దీంట్లో ఆ లవ్ స్టోరీ సీతారామం అంత ఉన్నా కానీ ఆ లవ్ స్టోరీ ప్రభాస్ అన్న యాక్టింగ్తోని ఇక నెక్స్ట్ లెవెల్ ఆ సినిమా. ఒకేలా ప్రభాస్ అనే మంచి ఒక లవ్ స్టోరీ పెడుతుంది దాంట్లో ఉంటుంది, పెట్టుడు కాదు కన్ఫామ్ ఉంటుంది లవ్ స్టోరీ. ఒకేలా ఇట్లా అన్నకి డార్లింగ్ లెక్క పెడితే ఇక నెక్స్ట్ లెవెల్. అది ఒక్కసారి చాలు ప్రభాస్ అనేది మళ్ళీ డార్లింగ్ వింటేజ్లో ఒక్కసారి చూడాలి. ఈ 2 సినిమాలలో దేనిలో పెట్టినా మంచిది. కానీ మన ఆ కోరిక నెరవేరాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా ప్రభాస్ అని ఎన్నో సంవత్సరాల నుంచి అబ్జర్వ్ అవుతుంది. ప్రభాస్ అని మళ్ళీ ఒక్కసారి డార్లింగ్ లుక్లో చూడాలి. ఎందుకంటే డార్లింగ్ సినిమా అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు టీవీలో వచ్చినా కానీ రోజు చూస్తా. అంటే రోజు వేయడానికి కానీ వేసినప్పుడల్లా చూస్తా. ఎందుకంటే దానిలో ఎమోషన్స్ మస్తు ఉంటాయి. ప్రభాస్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క డైలాగ్ చెప్తా అంటే ఏడు పడుతుంది ఒక్కోసారి. చిన్నప్పుడు చూసినప్పుడు అది అంత ఇష్టం. మళ్ళీ ఒక్కసారి ప్రభాస్ అన్న యాంగిల్లో చూడాలి. మరి ఇది నెరవేరదంటే నెరవేరేట ఉన్నదే మనకి అవుతుంది కంపల్సరీ. మనం వెయిట్ చేస్తే తప్ప ఇంకొక 3 సంవత్సరాలలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ వచ్చే సంవత్సరాలు తెలిసిపోతాం ఇంకో రాజసాబ్లా. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి కంటెంట్లు ఇంకా మంచి తెద్దాం మనం. ఇంకా అందుకే ఒక పిచ్చోడు సినిమా పిచ్చోడు ఉంటే మీకు ఎట్లుంటుందో తెలుసా.